జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. రాష్ట్రకూటులు, శాతవాహనులు, అలాగే కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు ఇలా అనేక రాజవంశాల యొక్క పాలనని చక్కటి ఆధారంగా ఈ గ్రామంలో శిల్పాలు, శాసనాలు ఆనాటి చరిత్రకి, వారసత్వ సంపదకి ఆనవాలుగా దర్శనమిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం నిడిగొండ పెద్ద చెరువు వద్ద ఉన్నాం. ఈ యొక్క పెద్ద చెరువుని గట్ట సముద్రం అనేటువంటి పేరుతో ఆనాటి నటవాడి సామంతులు, తూర్పు కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నటువంటి నటవాడి సామంతరాజులు ఈ యొక్క చెరువును త్రవ్వించి ముప్పేశ్వర ఆలయాన్ని కూడా ఉత్తరాయణ సంక్రాంతి రోజున చేయడం జరిగింది. 1104 క్రీస్తు వేసినటువంటి శాసనంలో ముప్పేశ్వర దేవునికి అంగభోగాల గురించి, ఆ పూజారికి దానాన్ని ఇచ్చినటువంటి భూమి గుండామి బంద వద్ద, అలాగే చెరువు కింది ఉన్నటువంటి భాగాన్ని దానంగా ఇవ్వడం జరిగింది అని మనకు శాసనం వల్ల తెలుస్తూ ఉంది. ముప్పాంబిక అదేవిధంగా దుగ్గభూపతి ఈ ఇద్దరు కూడా ఆ భూదానాల్ని చేసినటువంటి విధానాన్ని ఈ యొక్క శాసనం తెలుపుతూ ఉంది. ఈ శాసనంలోనే ఉత్తరాయణ సంక్రాంతి రోజు ఈ యొక్క భూదానాలని చేసినట్టుగా, ఆ రోజు మకర సంక్రాంతి జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. డిసెంబర్ 24న ఆ యొక్క కాలంలో మకర సంక్రాంతి పండుగ రావడం జరిగింది. ఆ సందర్భంగా ఈ యొక్క చేసినటువంటి దానం కానీ, చేసినటువంటి పని ఆచరణ తారాత్మకం ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఇటువైపు సూర్యుడు, అటువైపు చంద్రుడు, ఇటువైపు శివలింగము, అటువైపు వారి యొక్క రాజలాంఛనాలు 4 దిక్కులా కూడా 4 గుర్తులని సింబాలిక్ గా ఇచ్చి కింద శాసనాన్ని ఇవ్వడం జరిగింది. కళ్యాణి చాళుక్యుల కాలయానికి సంబంధించినటువంటి శాసనం. ఇది రత్న సముద్రం అనేటువంటి చెరువు. ఈ చెరువు పక్కకి ఆలయము, పక్కకి గ్రామము, ఈ 3 ఉండటము కాకతీయ యొక్క మిత్రులుగా ఉండడం, ఆ తర్వాత కాకతీయులకి వీళ్ళు సామంతులుగా ముందుకు సాగడం, వారి యొక్క బాంధవ్యాలను కూడా నెలకొల్పుకోవడం జరిగింది. అలా కాకతీయులు పాటించినటువంటి టెంపుల్, టౌన్, అలాగే ట్యాంక్ అనేటువంటి పద్ధతిని నతవాడి సామంతులు కూడా కళ్యాణి చాళుక్యుల యొక్క సమయంలోనే వాళ్ళు కూడా అవలంబించినట్లుగా మనం గమనించవచ్చు. ఈ చెరువులో 3 గ్రామాలకి నీటి వసతిగా ఈ యొక్క చెరువు ఉంది. ప్రస్తుతం ఈ శాసనం చిరిగిపోవడానికి ఇప్పుడిప్పుడే శిథిలమైతూ ఉంది. ఈ యొక్క శాసనాన్ని ఇక్కడ నుంచి కూడా తీసి చెరువు మీద పెడితే బాగుంటుంది అని ఆలోచన. దీనికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు, గ్రామస్తులు ముందుబడి శాసనాన్ని పరిరక్షించాలని, మన గ్రామ చరిత్రకి మూలాధారమైనటువంటి శాసనం పరిరక్షణ చేయాలి అని కోరుకుంటూ ఉన్నా. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి.